గుడ్ మార్నింగ్ అండి. సో మన గ్రూప్ వన్లో గతంలో చెప్పినటువంటి వీడియోలో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది చూసాం. దీంట్లో మెయిన్స్లో మనకు 5 పేపర్లు ఉంటాయని ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. 5 పేపర్లో చాలా క్రూషియల్ పేపరు ఫస్ట్ పేపరు జనరల్ ఎస్సే అని చెప్పవచ్చు. ఎందుకు ఇది క్రూషియల్ అంటున్నానంటే మిగిలినటువంటి 4 పేపర్లకు మనకు ఎక్కడో ఒక చోట మెటీరియల్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. సో వాటిని షార్ట్ ఫామ్లోనే రాస్తాం కాబట్టి పెద్ద ఇబ్బంది రాదు. కానీ ఇక్కడ ఒకే విషయం గురించి ఒక 1 అవర్ రాయాల్సినటువంటి పరిస్థితి ఉంది జనరల్ ఎస్సేలో. సో కాబట్టి మొత్తం విషయ అవగాహనను కంప్లీట్గా పరీక్షించడం జరుగుతుంది జనరల్ ఎస్సేలో. కాబట్టి జనరల్ ఎస్సే అంటే చాలామందిలో ఈ రైటింగ్ స్కిల్స్ అనేటివి బేసిక్గా ఉండవు. అసలు ఎస్సే ఎలా రాయాలి, ఎలా ముగింపించాలి, బాడీ పార్ట్ ఎలా ఉండాలి అనేటువంటిది చాలామందికి తెలియదు. సో ఎస్పెషల్లీ గ్రూప్ వన్లో జనరల్ ఎస్సే కోసమే ఒక వీడియో చేయాలన్నటువంటి ఉద్దేశంతో దీన్ని చేయడం జరుగుతోంది. ఇక్కడ మనం గ్రూప్ వన్లో మనం తీసుకున్నట్లయితే వాడు ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం ఏంటంటే మనకు ఇంతకుముందే మనం చెప్పుకున్నాం 150 మార్కులకు ఉంటుంది. 3 ఎస్సేలు రాయాలి, 3 సెక్షన్స్ ఉంటాయి. ఇందులో మనకి ఏంటంటే సెక్షన్ 1 అంటున్నాను. సెక్షన్ 1లో ఇక్కడ మీరు చూడొచ్చు. సెక్షన్ 1లో రాసేటువంటి ఎస్సే దేని మీద ఉంటుందంటే సమకాలీన వర్తమాన అంశాలు, అంటే కాంటెంపరీ ఇష్యూస్ ఏవైనా సరే దీంట్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. సో వాడిచ్చినటువంటి కాన్సెప్ట్స్లలో ఎన్ని క్వశ్చన్స్ అయితే ఇస్తాడో ఆ క్వశ్చన్స్లో మనకు నచ్చినటువంటి దాన్ని అంటే చాయిస్ నుంచి మనం ఎంపిక చేసుకొని ఒకటి రాయాల్సి ఉంటుంది. ఇది సెక్షన్ 1. సెక్షన్ 2లో వచ్చేసి 3 రకాలైనటువంటి ఎస్సేలు ఇచ్చే అవకాశం ఉంది అంటున్నాడు. 1 సామాజిక రాజకీయ అంశాలు, 2 సామాజిక ఆర్థిక అంశాలు, 3 సామాజిక పర్యావరణ అంశాలు, సోషియో ఎకనామిక్ ఇష్యూస్, సోషియో పొలిటికల్ ఇష్యూస్, సోషియో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. 3 రకాల అంశాల్లో మనము సెలెక్ట్ చేసుకొని రాసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మూడోది సెక్షన్ 3కి వస్తే ఇక్కడ 1 సాంస్కృతిక మరియు చారిత్రక అంశాలు, 2 పౌర అవగాహనకు సంబంధించిన విషయాలు, 3 ప్రతిబింబింపజేసే లేదా ఆలోచనాత్మక అంశాలు అనేటువంటిది 3వ అంశం. ఈ 3 రకాలైనటువంటి అంశాల్లో వాడు టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టాపిక్ నుంచి మనం ఒక టాపిక్ను జనరల్ ఎస్సేగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 3 సెక్షన్లకు ఒక్కొక్క సెక్షన్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ రాస్తాం. సో మొత్తం 3 గంటలు కాబట్టి మనకు ఒక్కొక్క సెక్షన్కి వచ్చేటువంటి టైం ఎంత అంటే ఒక 1 అవర్ మాత్రమే వస్తుంది. సో దీనికి 1 అవర్, దీనికి 1 అవర్, దీనికి 1 అవర్, ఇలా మనం ప్లాన్ చేసుకొని 3 గంటలు రాయాల్సి ఉంటుంది. అయితే జనరల్ ఎస్సేను పెట్టడంలో ఉద్దేశం ఏంటి, ఎగ్జామినర్స్ యొక్క ఉద్దేశం ఏంటి, అసలు జనరల్ ఎస్సేని ఎందుకు ప్రవేశపెడుతున్నారంటే ఇక్కడ ఈ అంశాలను నేను ఇక్కడ రాయడం జరిగింది. అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏపీపీఎస్సీ వాళ్ళు మన నుంచి ఏం కోరుకుంటున్నారంటే ముఖ్యంగా ఇక్కడ ఏ అంశాలు ఉన్నప్పటికీ నేను చెప్పేటువంటి అంశాలు మీరు కొంచెం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఒక విషయం పైన మనకు సమగ్రమైనటువంటి అవగాహన ఉందా లేదా అనేటువంటిది వాళ్ళు దీని ద్వారా పరీక్షించేటువంటి మొదటి అంశం. అంటే ఆ విషయాన్ని వ్యక్తీకరించే తీరు ఎట్లా ఉంది, ఆ విషయాన్ని విశ్లేషణ చేసే తీరు ఎట్లా ఉంది, విషయాన్ని పొందికగా రాసేటువంటి శైలి ఎలా ఉంది, నెక్స్ట్ వన్ అతనికి వ్యాసం రాయడంలో భాషా సామర్థ్యాలు అనేటివి ఉపయోగిస్తున్నాడా లేదా, వ్యాసాన్ని రాసేటప్పుడు అతను ఇచ్చేటువంటి సమాధానాలు ఎలా ఉన్నాయి, అతని యొక్క పాజిటివ్ యాటిట్యూడ్ అనేటువంటిది విషయం పట్ల ఎలా ఉంది, అతను వేసేటువంటి కొన్ని ప్రశ్నల ద్వారా మనం ఆలోచింపజేసే విధంగా ఉన్నాయా లేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఎస్సే ద్వారా మనల్ని పరీక్షించడం జరుగుతుంది. అందుకే ఎస్సే అనేటువంటిది చాలా సున్నితమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ రాశాను లక్ష్యం ఏంటంటే అభ్యర్థికి ఉన్నటువంటి విషయ పరిజ్ఞానాన్ని పరిశీలించడం. ఒకే టాపిక్ పైన ఒక 1 అవర్ రాయాలంటే మనకు ఆ విషయం పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం రాయగలుగుతాం. రెండోది వ్యాస రూపంలో ఒక అంశాన్ని రాయడంలో వారి సామర్థ్యాన్ని పరిశీలించడం. ఒక అంశాన్ని మామూలుగా రాయడం వేరు, వ్యాస రూపంలో రాయడం వేరు. వ్యాస రూపంలో రాయడానికి వాళ్ళకి సామర్థ్యం ఉందా లేదా అని పరిశీలించడం కూడా మరొక అంశం. అట్లే అంశాన్ని సమర్థవంతంగా పొందుపరుస్తూ వివరించే సామర్థ్యం, అంటే అంశాన్ని ఎటువంటి అస్పష్టత లేకుండా స్పష్టంగా పేరాగ్రాఫ్కు మధ్య సమన్వయం చేస్తూ చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని సూటిగా నిక్కచ్చిగా చెప్పగలుగుతున్నాడా లేదా అనేటువంటి దాన్ని ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. రెండోది పొందికగా క్రమ పద్ధతిలో వ్యక్తీకరించే సామర్థ్యం. మూడోది ఎంచుకున్న సబ్జెక్టుపై అవగాహన, అంటే మనకి ఇలా చాయిస్ చాలా ఉన్నాయని చెప్పాను.
వీటిలో మనం తీసుకున్నటువంటి టాపిక్ పైన అతనికి పూర్తిగా అవగాహన ఉందా లేదా అనేటువంటిది కూడా ఒక అంశం. ఇకపోతే మనకు మూల్యాంకనం లేదా మార్కుల కేటాయింపు. ఏపీపీఎస్సీ వారు మార్కుల కేటాయింపు ఎస్ఐకి ఎలా ఇస్తున్నారంటే, ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ, వ్యాసం రాసే విధానానికి సంబంధించి అనుసరించాల్సిన నియమాలు మరియు క్రమ పద్ధతి. అంటే వ్యాసం రాయడంలో ఎలాంటి నియమాలు ఉంటున్నాయి, ఇది తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా రాయాలి, సో ఆ నియమాలు ఏంటి అనేది మనం తర్వాత చూస్తాం. ఆ నియమాలన్నీ పాటించాడా లేదా అనే దాన్ని బట్టి మనకు మార్క్స్ ఉంటుంది. రెండోది వ్యక్తీకరణకు సంబంధించిన సరైన వ్యాకరణం. సో వ్యక్తీకరించేటప్పుడు భాషా వ్యాకరణం పట్ల అతనికి ఉన్నటువంటి అవగాహనకు కూడా, అంటే విషయ అవగాహనే కాదు భాషపరమైనటువంటి అవగాహన కూడా ఎంతవరకు ఉందనేటువంటిది కూడా వీళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది. మూడోది ఆలోచనలు మరియు వ్యక్తీకరణలో సహజత్వం. అంటే ఆలోచనలు చాలా పొందికగా సహజంగా ఉన్నాయా లేదా అనేటువంటిది కూడా ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ వన్ గ్రూప్ 1 ద్వారా మనల్ని పరీక్షించేటువంటి అంశాలు. అయితే ఇక్కడ గ్రూప్ 1లో మనకు ఎస్సే రాసేటప్పుడు అసలు ఎలా రాయాలి ఒక ఎస్సేని, దానికి ఒక సింపుల్ ఫార్ములా అనేటువంటిది మనకు ఉంది. ఆ సింపుల్ ఫార్ములాను మనము ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు చేస్తాను, దాన్ని మీరు ఫాలో కండి. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే చెప్పాను, ఇక్కడ వ్యాసం రాసే విధానం ఏంటి. వ్యాసం రాసే విధానంలో బేసిక్గా మనకు 3 అంశాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్ అని పిలుస్తాం. ఒక సినిమా ఇంట్రడక్షన్ చూపించేటప్పుడు హీరోని ఎంత పొందికగా చూపిస్తారో దాన్ని బట్టే మనకు సినిమా మీద ఇంట్రెస్ట్ అనేటువంటిది పెరుగుతుంది. సో మీరు రాయదలుచుకున్నటువంటి అంశాన్ని మొదలుపెట్టే తీరే మీరేంటో ఎగ్జామినర్కు తెలుస్తుంది. సో కాబట్టి ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఎస్సేలో ఇంట్రడక్షన్ అంటాం, ఉపోద్ఘాతం అని పిలుస్తాం. రెండవ అంశాన్ని బాడీ పార్ట్ అంటాం. మూడవ దాన్ని వచ్చేసి ముగింపు అని పిలుస్తాం, కన్క్లూజన్ అని పిలుస్తాం. ఈ 3 అంశాలే ఎస్సేకి చాలా కీలకమైనటువంటి అంశాలు. ఇక్కడ ఉపోద్ఘాతం రాసేటప్పుడు అసలు ఉపోద్ఘాతం అంటే ఏంటంటే, ఏ అంశమైనా అడగనివ్వండి ఎస్సేలో, ఉపోద్ఘాతం అన్నప్పుడు ఏంటంటే ఆ విషయాన్ని మనం ఇప్పుడు చర్చించాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి, ఆ విషయానికి సంబంధించినటువంటి స్థూలమైన వివరణ కాకుండా ఆ వ్యాసం యొక్క అంశంపై సంక్షిప్త వివరణను తెలియజేసేదే ఉపోద్ఘాతం. అంటే దాన్ని ఎందుకు చర్చించబోతున్నాం, దాని యొక్క పూర్వపరాలు ఏమిటి అనేటువంటిది తెలియజేయడమే ఫస్ట్ మనకు ఉపోద్ఘాతం అని పిలుస్తాం. ఉపోద్ఘాతమైన వెంటనే మనం దేన్ని స్టార్ట్ చేస్తామంటే బాడీ పార్ట్. ఈ బాడీ పార్ట్లో ఫస్ట్ నేనేమంటున్నాను, విషయ విశ్లేషణ చేయండి. విషయ విశ్లేషణ అంటే ఇచ్చినటువంటి టాపిక్కు సంబంధించి స్థానిక, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పరంగా అవసరమైనంత సమాచారం పొందుపరచటం. ఉదాహరణకి మహిళా సాధికారత అని అడిగాడు అనుకోండి, ఉదాహరణకి మహిళలకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, ఉదాహరణకి రాజకీయంగా అని తీసుకున్నాం అనుకోండి, రాజకీయంగా మన రాష్ట్రంలో కానీ లేదా జిల్లాల వారీగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఇంటర్నేషనల్ పరంగా కానీ వాళ్ళ సాధికారతకు సంబంధించినటువంటి సమాచారం. ఉదాహరణకి ఏ దేశాల్లో చట్టసభలో సీట్లు మహిళలకు ఎంత శాతం కేటాయిస్తున్నారు, వాళ్ళ యొక్క హక్కులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ పొందుపరచాలి. రెండోది ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ధికరమైన పథకాలు, నిధుల మంజూరు, సార్థకత. మనకి ఏ టాపిక్ అయితే ఇచ్చారో ఆ టాపిక్కు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధికరమైనటువంటి పథకాలను చేపట్టింది, ఆ పథకాలకు నిధుల మంజూరు ఎలా ఉంది, పథకాలను రూపొందించిన తర్వాత వాటి యొక్క సార్థకత అంటే వాటి రిజల్ట్స్ ఎలా ఉంది అనేది మనము నెక్స్ట్ అంశం కింద రాస్తాం. సో దీని తర్వాత మనకి ఏంటంటే ఆశించిన ఫలితాలు. సో ఒకటి చేసినప్పుడు మనకి ఏం రావచ్చు, రిజల్ట్స్ అనేది పాజిటివ్గా ఉండొచ్చు, నెగిటివ్గా ఉండొచ్చు. ఇందులో ఉన్నటువంటి జయాలు ఏమిటి, అపజయాలు ఏమిటి, ఇందులో ఉన్నటువంటి అనుకూలతలు ఏమిటి, ప్రతికూలతలు ఏమిటి, ఇందులో ఉన్నటువంటి అభివృద్ధి పథం ఏంటి, విమర్శనాత్మక దృక్పథం ఏంటి, ఇలా 2 అంశాలను మనము స్పష్టంగా వివరించగలగాలి ఎగ్జామినర్కు. ఇది ఆశించిన ఫలితాలు అని పిలుస్తున్నాం. ఇకపోతే దీని తర్వాత నెక్స్ట్ ఏం తీసుకుంటున్నాం, నిష్ప్రయోజనమైన పథకాలను చైతన్యవంతం చేయడానికి నీవిస్తున్న సలహాలు లేక మార్గదర్శకాలు లేదా సూచనలు. ఇది చాలా ఇంపార్టెంట్. సో మనము ఒక ప్రోగ్రామ్ అనేటువంటిది సక్సెస్ అయింది, కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు. మరి అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కావడానికి నువ్విచ్చేటువంటి సలహాలు ఏమిటి, మార్గదర్శకాలు, సూచనలు. ఈ సూచనలు ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉండాలి. మనము ప్రభుత్వాన్ని విమర్శించేటట్లు కానీ ఇలా ఉండకూడదు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అట్లే ఇతర ప్రాంతాలలో లేదా రాష్ట్రాలలో లేదా దేశాలలో మెరుగుదల, అభివృద్ధి తార్కాణాలు లేదా ఉదాహరణలు. ఇదే ఏ టాపిక్ అయితే మనం ఎంచుకున్నాం ఆ టాపిక్కు సంబంధించి మనం ఇచ్చే సూచనల తర్వాత
పలానా దేశాలలో పలానా రాష్ట్రాలలో పలానా ప్రాంతాల్లో ఇలా జరిగింది, అక్కడ ఇలా చేయడం వల్ల పలానా అభివృద్ధి అనేటువంటిది జరిగింది అనేటువంటిది ఉదాహరణలతో సహా మనం వివరించాల్సినట్లు ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇకపోతే ప్రభుత్వ పరంగా సామాజిక పరంగా మీడియా చేపట్టదగు చర్యలు. కేవలం మనం ఇచ్చే సలహాలే కాదు, బేసిక్గా ఒక ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ కావాలంటే 3 రకాలైనటువంటి వర్గాలు కష్టపడితేనే ఇంప్లిమెంట్ అవుతుంది. దాంట్లో ఫస్ట్ వర్గం ప్రభుత్వం, రెండోది సమాజం. సమాజం అంటే ఎవరో కాదు, ప్రజలే. ప్రజల పరంగా చేపట్టాల్సినటువంటి అంశాలు. నెక్స్ట్ మీడియా చేపట్టదగు చర్యలు. సో మీడియా పాత్ర అనేటువంటిది ఎనలేది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రసార సాధనాలు కావచ్చు, మనకు ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థలో కావచ్చు, మనం ఉన్నటువంటి ఐటీ కాలంలో కావచ్చు, మీడియా అనేటువంటిది చాలా కీ రోల్ పాటిస్తూ ఉంది. కాబట్టి మీడియా చేపట్టదగు చర్యలను కూడా మనం చూపించాల్సి వస్తుంది. దీని తర్వాత మనకు చివరగా మనం ఏం చెప్తున్నాం, ముగింపు అనేటువంటిది ఇస్తాం. అంటే ఇంట్రడక్షన్ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉన్నటువంటి దాన్ని అంతా కూడా మనం బాడీ పార్ట్ అని పిలుస్తున్నాం. మూడోది వచ్చేసి కన్క్లూజన్ అంటున్నాం. ఈ కన్క్లూజన్ అనేది చాలా ఉన్నతంగా ఎగ్జామ్లను చాలా ఆకర్షించే విధంగా ఉండాలి. ఇంట్రడక్షన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో కన్క్లూజన్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది వ్యాసం ఏ టాపిక్ పైన ఎలా రాయాలి అనేటువంటి అంశాలు. అయితే టాపిక్లో మనము జనరల్గా మీరు గుర్తుపెట్టుకుంటే రెండు అంశాలు. ఏ టాపిక్నైనా మనం బేసిక్గా 3 కోణాల్లో చూస్తాం. ఒకటి దాని వెనుకున్నటువంటి సామాజిక కోణం, 2 రాజకీయ కోణం, 3 ఆర్థిక కోణం. అట్లే అది గ్రామీణ ప్రాంతాల్లో ఎలా అమలవుతుంది, పట్టణ ప్రాంతాల్లో ఎలా అమలవుతుంది, ఈ 2 అంశాలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ప్లస్ గ్రామీణ పరంగా, పట్టణ పరంగా ఈ 5 అంశాలను పొందుపరిస్తే మనకు మంచి స్కోర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇకపోతే వ్యాసం రాసే విధానం కాకుండా వ్యాసంలో ఇప్పటివరకు మనం చెప్పిందంటే విషయ అవగాహనకు సంబంధించింది. అయితే మనకు వ్యాసం రాసేటప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వ్యాసం రాయడంలో భాషా నైపుణ్యాలు కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో దానికి ఏంటనేటువంటి దానికి ఆన్సర్స్గా నేను ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పాను. ఉదాహరణకి ఇక్కడ నేను ఒక టేబుల్ ఇచ్చాను. మనము ఎగ్జామ్లో రాస్తున్నప్పుడు జనరల్ ఎస్సేకి వెయిటేజ్ ఎలా ఇవ్వాలి, వెయిటేజ్ అంటే లేదా భారత్వం అని పిలవచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇంట్రడక్షన్కు 5 నుంచి 10%, బాడీ పార్ట్కి 80 నుంచి 90% స్పేస్ ఇవ్వాలి, ముగింపుకు వచ్చేస్తే 5 నుంచి 10% ఇవ్వాలి. అంటే ఇంట్రడక్షన్కు దాదాపు 5 నుంచి 10%, బాడీ పార్ట్కి 80 to 90%, ముగింపుకు వచ్చేస్తే 5 నుంచి 10% ఇవ్వాల్సి ఉంటుంది. సమయపాలన నేను ఇంతకుముందే చెప్పాను, 3 ఎస్సేస్ రాయాలి మనకు 3 గంటల లోపల. ఒక ఎస్సేకి మనకు లభిస్తున్న టైం 1 అవర్. మరి 1 అవర్లో ఎస్సేని ఎలా రాసుకోవాలనేటువంటిది వెయిటేజ్ని ఇక్కడ చూపిస్తున్నాను. ఎలా రాసుకోవాలని చెప్తున్నాను, ఫస్ట్ మనం క్వశ్చన్ పేపర్ తీసుకోగానే అక్కడ ఇచ్చినటువంటి 3 లేదా 4 టాపిక్స్లో మనకి ఇష్టమైన టాపిక్, ఇక్కడ ఇష్టమైన టాపిక్ అంటే ఏంటంటే ఎస్సేలో గణాంకాల ఆధారంగా రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయా, లేదా విషయ పరిజ్ఞానం ఆధారంగా రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయంటే గణాంకాలకు పెద్ద ప్రాధాన్యత అయితే ఉండదు, విషయ పరిజ్ఞానానికి ఇక్కడ హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఎస్సే ఎంపికలో మన అభిరుచికి తగినట్లు విషయ అవగాహనకు సంబంధించినటువంటి ఎస్సేని ఎంచుకుంటేనే ఎక్కువ మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ప్రశ్న ఎంపికకు మనం 5 నిమిషాలు టైం కేటాయించుకోవాలి. ఎంపిక చేసుకున్న తర్వాత దాన్ని ఎలా రాయాలనేటువంటిది ఒక సింపుల్ సినాప్సిస్ అనొచ్చు, లేదంటే ఒక ఫ్రేమ్వర్క్ అనొచ్చు. అంటే మనం ఇంట్రడక్షన్ ఎంతసేపట్లో రాయాలి, ఏం రాయాలనుకుంటున్నావు, బాడీ పార్ట్లో ఎన్ని పారాగ్రాఫ్లో ముగించాలనుకుంటున్నావు, ఏ పారాగ్రాఫ్లో దాని యొక్క హైలైట్స్ ఏముండాలనుకుంటున్నాం, దీన్ని మనం సినాప్సిస్ లాగా మనం చేసుకోవాలి. దీన్ని కేటాయిస్తున్నటువంటి సమయం ఎంత అంటే 5 నిమిషాలు. అఫ్కోర్స్ 1 నిమిషం అటు ఇటు కావచ్చు, పర్టికులర్గా 5 నిమిషాలు అంటే కరెక్ట్గా 5 నిమిషాలు అనేటి ఏం కాదు. ఒక్కొక్క వ్యక్తికి ఉన్నటువంటి కేపబిలిటీని బట్టి కొంచెం తక్కువ లేదా ఎక్కువ చేసుకోవచ్చు. కానీ నెక్స్ట్ వన్ ఇకపోతే ఉపోద్ఘాతం ఇంట్రడక్షన్కి మనం ఎన్ని నిమిషాలు కేటాయిస్తున్నాం, 5 నిమిషాలు. అట్లే ముగింపుకి ఎంత కేటాయిస్తామంటే 5 నిమిషాలు. మధ్యలో ఉన్నటువంటి బాడీ పార్ట్కు మనం చెప్పుకున్నాం పైన 80 to 90%. సో దీనికి టైం ఎంత కేటాయిస్తున్నామంటే 40 నిమిషాల సమయాన్ని కేటాయిస్తున్నాం. సో మొత్తం మీద ఇలా తీసుకుంటే 65 నిమిషాల సమయం అయిపోతుంది. ఇలా ఒక ప్రణాళికాబద్ధంగా రాస్తే మనకు ఎస్సేలో మంచి స్కోర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మీకు పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5లో 150కి 100 స్కోర్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్ రాసి ఎగ్జామినర్ను మెప్పించడం చాలా అసాధ్యం. కానీ ఇక్కడ 3 క్వశ్చన్సే కాబట్టి 3 క్వశ్చన్స్ మీరు గిన ఎంపిక చేసుకుని ప్రణాళికాబద్ధంగా రాస్తే
120 ప్లస్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది వ్యాసంలో. ఇకపోతే వ్యాసం రాయడంలో కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు ఏంటి? ఫస్ట్ వన్ ఇక్కడ రాశాను, చక్కని దస్తూరి. హ్యాండ్ రైటింగ్ అనేటువంటిది చాలా, ఎందుకంటే మన హ్యాండ్ రైటింగ్ని బట్టే మనకు మార్క్స్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ అక్షరాలు స్పష్టంగా తెలియకపోతే ఎగ్జామినర్ వచ్చేసి తక్కువ స్కోర్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. రెండోది విరామ చిహ్నాలను పాటించడం. సో కామాలు కానీ, ఫుల్ స్టాప్లు కానీ, ఆశ్చర్యార్థకాలు కానీ, క్వశ్చన్ మార్కులు కానీ మనకి ఎక్కడ ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించడం. మూడోది సరళమైన పదజాలం. మనం వాడేటువంటి పదజాలం మరీ సంక్లిష్టంగా ఉండకుండా సరళమైనటువంటి పదజాలాన్ని వాడితే చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. పొడవైన వాక్యాలు రాయకపోవడం. వీలైనంత వరకు మనకేంటంటే వాక్యాలలో కూడా సరళ వాక్యాలను ఉపయోగించాల్సి ఉంటుంది. మరీ పొడవుగా వాడితే మనకు అది అర్థం కాకపోవచ్చు, ఒక్కొక్కసారి స్పష్టత కూడా లోపించే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, ఒక పేజీలో 20 వాక్యాలు మించి రాయకుండుట. సో దాదాపుగా ఒకే పేజీలోనే మనం 40-50 వాక్యాలు సెంటెన్సెస్ రాసే బదులు 20 వాక్యాలు మించి రాయకపోతే రాసే కరెక్షన్ చేసేటువంటి ఎగ్జామినర్ కూడా చాలా స్పష్టంగా మార్కులు వేసేటువంటి అవకాశం ఉంటుంది. పదాల మధ్య వ్యవధిని పాటించడం. నెక్స్ట్ కొటేషన్స్. ఎక్కడైనా సందర్భోచితంగా మనము కొటేషన్స్ ఉపయోగించాల్సినప్పుడు ఆ కొటేషన్స్లో ఎటువంటి మార్పు చేయకూడదు. కొటేషన్స్ అనేవి ఉన్నవి ఉన్నట్లుగా రాసేటువంటి ఎబిలిటీ మనం పెట్టుకోవాలి. అట్లే ప్రభుత్వ చట్టాలు, అమలు తేదీలను పొందుపరచుట. ఏదైనా ఒక ప్రభుత్వ పథకం గురించి కానీ, ప్రభుత్వ చట్టం గురించి మనము రాయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా అది అమలు తేదీని వచ్చేసి ఖచ్చితంగా పొందుపరచడం అనేది ఇక్కడ మీరు గమనించుకోవాల్సినటువంటి మరొక అంశం. నెక్స్ట్ వచ్చేసి అవసరమైన విమర్శనాత్మక దృష్టిని వ్యక్తీకరించుట. నేను ముందే చెప్పాను, విమర్శనాత్మక దృష్టి ఉండాలి, కానీ అవసరమైనంతటువంటి మేరకు మాత్రమే దీన్ని మనం వాడుకుంటే చాలా బాగుంటుంది. జాతీయ అంతర్జాతీయ విషయాలను యథాతథంగా వ్రాయుట. మనం కల్పితం కాకుండా యథార్థంగా జరిగినటువంటి విషయాలను ఖచ్చితంగా యాక్యురసీతో రాయడం అనేటువంటిది కూడా ఒక అంశం. ఇకపోతే మనము ఈ సమస్యకు పరిష్కారకంగా మనం ఏవైతే సలహాలు సూచనలు చేస్తున్నామో, ఇలా సలహాలు సూచనలు చేసేటప్పుడు 3 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలంటున్నాను. ఒకటి, మనం ఇచ్చేటువంటి సలహా లేదా సూచన ఎదుటి వ్యక్తిని ఆలోచింపచేసేదిగా ఉండాలి. చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన చేస్తాడు, ఈ ఆలోచన చేస్తే ఇది చాలా ప్రభావవంతంగా మనం అమలు చేయొచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకు వచ్చేటట్లు ఉండాలి. 2, ఆచరణాత్మకంగా ఉండాలి. అంటే మనం ఇచ్చేటువంటి ఆలోచన వాస్తవానికి దగ్గరగా ఆచరణాత్మకంగా ఉండాలి. 3వది, సమస్య పరిష్కార మార్గాలు. చక్కని మార్గనిర్దేశం చేసేలా ఉండాలి. ఆ సమస్యకు మనం చూపినటువంటి పరిష్కార మార్గాలు మార్గనిర్దేశకం చేసేలా ఉండాలి ఇది. ఇకపోతే సహజత్వము, పదాల పొందిక ఉట్టిపడేలా రాయాలి. సో పదాల పొందిక కానీ చాలా బాగుండాలి. ఇది బేసిక్గా ఎస్సే రాసేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి అంశాలు. ఇది ఫస్ట్ వీడియోలో భాగంగా మనకి ఏంటంటే గ్రూప్ 1లో మెయిన్స్లో ఫస్ట్ పేపర్ అనాలిసిస్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ 4 వీడియోలు చేస్తాను. సో సెకండ్ పేపర్ అనాలిసిస్, థర్డ్ పేపర్ అనాలిసిస్, ఫోర్త్ పేపర్ అనాలిసిస్, ఫిఫ్త్ పేపర్ అనాలిసిస్. దీని తర్వాత మనకి ఏంటంటే అసలు గ్రూప్ 1 మెయిన్స్కి ఏ పుస్తకాలు చదవాలనేటువంటిది కూడా ఒక వీడియోని మనం చేయడం జరుగుతుంది. సో మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ఇక్కడ ప్రధానంగా ఎస్సేలో 3 అంశాలు. ఒకటి ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం అంటున్నాం. 2 మనకు మధ్యలో బాడీ పార్ట్ అంటున్నాం. ముందు కన్క్లూజన్ అంటున్నాం. ఈ మూడింటిని సరైన విధంగా బ్యాలెన్స్ చేస్తూ రాసుకుంటే మనం మంచి స్కోర్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది గ్రూప్ 1కు సంబంధించిన ఫస్ట్ పేపర్ యొక్క విషయ విశ్లేషణ. ఓకే అండి, థ్యాంక్ యూ ఉంటుంది.